స్పీచ్ థెరపిస్ట్. ఇప్పటి వరకు ద ప్రొఫెషనల్స్ అందరూ చెప్పినట్టు ఆటిస్టిక్ చైల్డ్కి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. మీకు ఇప్పటికి ఈ పాటికే చాలా మట్టుగా అర్థమై ఉంటుంది. కానీ స్పీచ్, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఒక భాష, తెలుగు అనే ఒక భాష ఓ మనిషికి ఎప్పుడు వస్తుంది, ఎంతవరకు వింటే, అంటే ఇప్పుడు నేను సడన్గా ఒక జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నాను. సో 6 నెలలు నేను ఆ జర్మన్ లాంగ్వేజ్ వింటూ ఉంటే, ఆ వర్డ్స్ నాకు బ్రెయిన్కి వెళ్తూ ఉంటే 6 నెలల తర్వాత నేను ఒక వర్డ్ మాట్లాడగలుగుతాను. వెంటనే అలా కొత్త భాషలు మాట్లాడడం మనకి కూడా అవ్వదు. సో అలాగే చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక భాషని కంటిన్యూస్గా వింటూ ఉంటూ 6వ నెలకి, పుట్టిన పిల్లలు 6వ నెలకి ఒక పదం మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో 6 నెలల నుంచే మాట వచ్చిందా లేదా అనేది పేరెంట్గా మీరు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక భాష బ్రెయిన్కి ఎలా ఎక్కుతుంది అంటే, ఒకవేళ ఒక పిల్లాడు నార్మల్గానే పుట్టాడు అనుకోండి, బ్రెయిన్ ఆల్రెడీ హై ఫైర్లో ఉంటుంది. అది వేడివేడిగా ఏం వస్తుందా, ఏం తీసుకుందామా అని ఉంటుంది రెడీగా. సో ఒక హాట్ బ్రెడ్ మీద బటర్ వేసినట్టు పీల్చుకుంటుంది. ఎంత లాంగ్వేజ్ ఇస్తే అంతా తీసుకుంటుంది. ఒక్కొక్కసారి 2 లాంగ్వేజెస్ ఇస్తే 2 లాంగ్వేజెస్ తీసుకుంటుంది. ఒకే భాష ఉండాలి అని రూల్ లేదు. సో ఆ 6 నెలలు వాళ్ళు తీసుకున్న భాషనే వాళ్ళు తిరిగి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6 monthsలో లాంగ్వేజ్ అంటూ అబ్జర్వ్ అయిపోయింది కదండి, తిరిగి మాట్లాడడానికి ఫస్ట్ థింగ్ వాట్ దే డూ ఇస్ ఏడుస్తారు. జనరల్గా ఎక్కువగా పిల్లలు ఏడుపుతోనే మాటలు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఏడుపుతోనే అమ్మ అనే ఫస్ట్ పదం వస్తుంది. ఎప్పుడైతే పిల్లల్ని మేడం కూడా అందరూ చెప్పినట్టు ఏడవకుండా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు అందరూ. ఇంట్లో ఏడుస్తుంటే పెద్దవాళ్ళకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ముసలాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా సౌండ్ వస్తే ఇరిటేషన్, బికాజ్ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి సౌండ్స్ నచ్చవు. సో ఆ సౌండ్ ఏడ్చాడని చెప్పి వెంటనే ఆ ఏడుపు ఆపేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదోటి ఇచ్చి, మేడం వాళ్ళు చెప్పినట్టు గ్యాడ్జెట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇచ్చేసి చేతికి ముందు ఆడ ఏడుపు ఆపేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఇక్కడ ఆర్టికులేటర్స్ అని ఉంటాయి. నోరు ఓపెన్ చేయడం, నాలిక కదపటం, ఆ గొంతులోంచి బయటికి ఆవేశంగా ఒక వాయిస్ రావడం, ఇదంతా ఒక ప్రాసెస్. అదే స్పీచ్, అదే మాట. ఇప్పుడు పిల్లలు ఎంత చండాలంగా బిహేవ్ చేసినా మాటలతోటి ఏదైనా చెప్పారనుకోండి, పిల్లాడి మీద పెద్దగా ఏమీ ఐడెంటిఫికేషన్ ఇవ్వరు, మీ పిల్లాడు తేడా అని అనరు. బిహేవియర్ అల్లరి పిల్లాడు అంటారు అంతే. కానీ అసలు మాటే లేదు, ఉలుకు పలుకు లేకుండా అలా పడున్నాడు, అక్కడ చాలా తేడా వస్తుంది. వెంటనే మీ పిల్లాడికి ఏమైంది అని చాలా పెద్ద సీన్ చేస్తారు. సో ముందు ఏడిపించి వాడి చేత మాట్లాడిపిచ్చేస్తే బెస్ట్ థింగ్ కెన్ హ్యాపెన్. అది రావాలంటే 2000 పదాలు అండ్ ఒక్కొక్క పదం కనీసం 66 సార్లు ఆర్ 600 సార్లు, ఇలా ఒక స్టాటిస్టిక్స్ ఉంది. అన్నిసార్లు వింటున్నారు కదండి, ఆటోమేటిక్గానే స్పీచ్ స్టార్ట్ అవ్వడం అవుతుంది. ఇప్పుడు మనకి కూడా ఉన్నది, ఎప్పుడైనా మీరు ఒక లెక్క చెప్తున్నారు అనుకోండి, 2 1 2 2 2 4, సడన్గా నేను వచ్చి 5 6 ఎంత అంటే మనకు తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ విన్నది ఒకటి, మన ఫామ్ అవుతుంది ఒకటి. సో వినడం అనేది కామన్. ప్రతి చైల్డ్ సరిగ్గా భాష వింటే మాట్లాడగల శక్తి ఆటోమేటిక్గానే వస్తుంది. అండ్ ఈ 2 కాకుండా మనం మెయిన్గా ఇంపార్టెంట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, బ్రెయిన్లో న్యూరాన్ సెల్స్ ఆల్రెడీ 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ పుట్టే ఉంటాయి. ఆ 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ మనం మాట్లాడేదాన్ని బట్టి, మనుషులు కనిపించే దాన్ని బట్టి ప్రతి సెకండ్ 500 న్యూరాన్ సెల్స్ బ్రాంచెస్ను పుట్టిస్తుంది తిరిగి. సో దట్ మనం ఎవ్రీడే డెవలప్ అవుతూ ఉంటాం, కొత్త నేర్చుకుంటాం, మెమరీ డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒకే స్టాగ్నెంట్గా ఒకే రైమ్ చూస్తున్నాడు ఫోన్లో, వాడికి ప్రతి సెకండ్ 500 న్యూరాన్లు డెవలప్ అయ్యే క్వశ్చనే లేదు. అండ్ ఆ ఆల్రెడీ ఉన్న 1 బిలియన్ న్యూరాన్ సెల్స్ కూడా చనిపోతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆడు ఒక పనే చేస్తున్నాడు, మల్టిపుల్ టాస్కింగ్ ఏమీ చేయటం లేదు జనరల్గా అందరి పిల్లలు చేసేటట్టు. సో దానివల్ల న్యూరాన్ సెల్స్ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతాయో వాడికి అమ్మ నాన్న చుట్టుపక్కల ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏదైనా డేంజర్, గట్టిగా దెబ్బ తగిలింది, బ్లడ్ వచ్చేస్తుంది, చూస్తాడు అంతే. కనీసం ఆ నొప్పి కూడా ఆడికి తెలియదు. మళ్ళీ పేరెంటే ఎత్తుక్కుని అయ్యోరా నీకు నొప్పి వస్తుందని ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. సో ఇంత దారుణంగా వెనక్కి వెళ్ళిపోతారు ఆ 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ని మనం స్టిమ్యులేట్ చేయకపోతే. ఎలా స్టిమ్యులేట్ చేయాలి? మనుషులు
ఇప్పుడు మనం ఎవరి దగ్గర అయితే ఏదైనా నేర్చుకున్నామో వాళ్ళ దగ్గరే కన్వీనియంట్గా మనం పర్ఫామ్ చేయగలుగుతాం. తెలుగు నేర్చుకుంటే తెలుగు మాట్లాడేవాడితో బాగా మాట్లాడగలుగుతాం. అలాగే థెరపిస్ట్ ఎప్పుడైనా భాష నేర్పిస్తున్నప్పుడు థెరపిస్ట్ తోటి వాళ్ళు కన్వీనియంట్గా మాట్లాడేస్తారు, పేరెంట్స్తో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. సో అలాగే మనం ఏదిస్తే అది మనకి వెనక్కి వస్తుంది. కాబట్టి ప్లీజ్ పిల్లలకి ఎంత లాంగ్వేజ్ ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. అండ్ ఎస్, ఎర్లీగా చేసేయగలిగితే ఆబ్వియస్గా అందరిలోనూ నార్మల్గా పిల్లాడిని ఇంటిగ్రేట్ చేసేసి నార్మల్ స్కూల్లో కూడా పెట్టేయచ్చు. కానీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాటిన తర్వాత ఒకవేళ వాడికి స్పీచ్ థెరపీలు కానీ మొదలు పెడితే, మేము ఇదివరకు అనుకునే వాళ్ళం ఇంకా వాడికి రాదని, కానీ ఫార్చునేట్గా న్యూరోప్లాస్టిసిటీ ఉండడం వల్ల బ్రెయిన్ మార్పులు మేము ఇంటెన్సివ్గా ట్రై చేయటం వల్ల బ్రెయిన్ మార్పులు జరిగి 7 ఏళ్ల పిల్లలు కూడా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఒక వీడియో ఉన్నది, మీకు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత చూడాలంటే అది చూడొచ్చు.